నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి చట్టాలు అందుబాటులో ఉన్నాయి, సేంద్రియ ఉత్పత్తులను ఎగుమతి చేయాలంటే ఎలాంటి సర్టిఫికెట్లు తీసుకోవాలి, బ్రాండింగ్ ఏ విధంగా చేయాలి, అంతర్జాతీయ నియమాలు ఎలా ఉన్నాయి వంటి కీలకమైన అంశాలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను ఇవాల్టి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. దేశవ్యాప్తంగా సేంద్రియ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్య ఏటేటా పెరుగుతుంది. రసాయన రహితమైన ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఉత్పత్తులను తినేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తుండటంతో రైతులు ప్రకృతి సేద్యానికి పెద్దపీట వేస్తున్నారు. ప్రపంచంలోనే ప్రకృతి విధానంలో పంటలు సాగు చేస్తున్న రైతుల సంఖ్యాపరంగా చూసుకుంటే భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇక సాగు విస్తీర్ణం పరంగా చూసుకుంటే 9వ స్థానంలో ఉంది. దాదాపు 1,50,00,000 ఎకరాల్లో సేంద్రియ సేద్యం జరుగుతుంది. అందులో 13 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. రసాయన రహిత సేద్యం చేసేందుకు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆర్గానిక్ రాష్ట్రాలుగా ప్రకటించేసుకున్నాయి. నెలతల్లి వీక్షకులకి నమస్కారం. ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయము, జీరో బడ్జెట్ ఫార్మింగు, ఎన్పిఎం పేరేదైతేనేమి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఏటేటా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్య, ఆర్గానిక్ వ్యవసాయం కొనసాగుతున్న విస్తీర్ణం కూడా ఏటేటా పెరుగుతూ వస్తుంది. మంచి పరిణామమే. ఎందుకంటే ఈ ఎరువులు, పురుగు మందులు వేసి పెంచిన ఆహార ఉత్పత్తులు తినటం వల్ల జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్, జిఎం ఫుడ్స్ అంటాం, ఆ జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్, హైబ్రిడ్ విత్తనాలు, విత్తనాలతో సాగు చేసిన ఆహార ఉత్పత్తులు తినటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. భూమి యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింది. సాయిల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. ఈ రకరకాల దుష్పరిణామాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ ఇప్పుడు ఆర్గానిక్ ఉత్పత్తుల్ని తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎక్కువ మంది ఆర్గానిక్ ఉత్పత్తుల్ని తయారు చేయటము, ఆర్గానిక్ ఉత్పత్తులు పండించే ప్రయత్నం జరుగుతుంది. ఇది మంచి పరిణామం. కానీ ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంట ఏదైతే ఉందో ఆ ఉత్పత్తుల్ని మార్కెట్లో అమ్ముకోవాలనుకున్నట్లయితే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చట్టాలు ఏమన్నా ఉన్నాయా? ఈరోజు చాలామంది కూడా తమకున్న కొద్ది గొప్ప భూమిలో ఆర్గానిక్ వ్యవసాయం చేసే ప్రయత్నం, అట్లా పండించిన ఉత్పత్తుల్ని మార్కెట్లో అమ్ముకునే ప్రయత్నం. ఆర్గానిక్ ఉత్పత్తులకి మామూలు వాటికంటే రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ మరి ఇలా ఆర్గానిక్ ఉత్పత్తి కింద అమ్మాలి అంటే ఎట్లాంటి సర్టిఫికేట్లు తీసుకోవాలి, ఎలాంటి లోగోలు దాని మీద ముద్రించాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు ఏమైనా చేశాయా, అంతర్జాతీయ నియమాలు ఏం చెప్తున్నాయి? పెద్ద ఎత్తున ఆర్గానిక్ ఉత్పత్తుల్ని వేరే దేశాలకు పంపే ప్రయత్నం కూడా భారతదేశం చేస్తుంది. ఇటీవల లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా 13 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఉత్పత్తులు వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్న ప్రతి సంవత్సరం 1.35 మిలియన్ మెట్రిక్ టన్స్ అంత ఉత్పత్తి, ఆర్గానిక్ ఉత్పత్తులు వేరే దేశాలకు మనం పంపుతున్నాం. అంతేకాదు ప్రపంచంలోనే ప్రకృతి వ్యవసాయము లేదా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్యాపరంగా చూసినట్లయితే మనం ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉంది భారతదేశం. విస్తీర్ణం వారీగా చూసినట్లయితే ఆర్గానిక్ వ్యవసాయం జరుగుతున్న విస్తీర్ణం ప్రకారం చూస్తే ప్రపంచంలో మనది 9వ స్థానం. దాదాపుగా 1,50,00,000 ఎకరాలలో ఆర్గానిక్ వ్యవసాయం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సింది, రైతులకు సంబంధించిన చట్టాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తుల్ని అమ్ముకోవాలనుకున్నట్లయితే ఎలాంటి సర్టిఫికెట్ తీసుకోవాలి, ఆ ఉత్పత్తుల మీద ఎలాంటి బ్రాండింగు, ఎలాంటి లోగోలు ఉంటే మనం భారతదేశంలో దేశం లోపల విక్రయించడానికి కానీ దేశం బయటకు ఎక్స్పోర్ట్ చేయడానికి వీలవుతుంది అనే అంశాలని ఈరోజు తెలుసుకుందాం.
సేంద్రియ సేద్యానికి సంబంధించి అందుబాటులో ఉన్న 3 కీలకమైన చట్టాలు ఏమిటి? ప్రత్యేకంగా సేంద్రియ సేద్యం కోసమే వీటిని రూపొందించారా? ఈ చట్టాల్లో ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి? సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించి అమలులో ఉన్న నేషనల్ స్టాండర్డ్స్ ఏమిటి? సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకోవడం కోసం ఏర్పాటైన వ్యవస్థ ఏమిటి? నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేంద్రియ వ్యవసాయం ఏదైతే ఉందో 3 కీలకమైన చట్టాలు దీనికి సంబంధించి ఉన్నాయి. దీనికోసమే చేసిన చట్టాలు లేవు, కానీ దానికి సంబంధించి ఒక 3 కీలక వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించి ఉన్న ఏవైతే కీలక 3 చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల కింద ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించబడ్డాయి. అందులో మొట్టమొదటిది వ్యవసాయ ఉత్పత్తుల గ్రేడింగు మరియు మార్కెటింగ్ చట్టం 1937, స్వాతంత్రం రాకముందు రూపొందించిన చట్టం. అప్పటి ప్రకృతి వ్యవసాయం లేదు, కానీ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్కు గ్రేడింగ్ సంబంధించిన నియమాలు ఈ చట్టంలో ఉన్నాయి. దాన్ని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్ యాక్ట్ 1937 అంటాం. ఈ చట్టం కింద 2009లో కొన్ని ప్రత్యేకమైన నియమాలు రూపొందించబడ్డాయి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి. దాన్నే మనం ఆర్గానిక్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్ రూల్స్ 2009 అంటాం. 2009లో వచ్చిన ఆర్గానిక్ వ్యవసాయ నిబంధనలు. దీంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు 2011లో చేయడం జరిగింది ఈ నియమాలలో. ఇది ఒక చట్టము ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి. ఈ చట్టంలో ఏమున్నాయి అనే అంశం మళ్ళీ చర్చిద్దాం. ముందు చట్టాలు ఏమున్నాయో చూసి ఆ చట్టంలో ఉన్న నిబంధనల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్ యాక్ట్ 1937 కింద 2009లో 2011లో రూపొందించబడిన నియమాలు. వాటినే మనం ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్ రూల్స్ అంటాం. ఇక రెండవది అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్. ఇది 1985లో కేంద్రం చేసిన చట్టం. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 1985. ఈ చట్టం కింద ఎపెడా అనే ఒక అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఈ చట్టం కింద ఏర్పాటైంది. ఈ అథారిటీనే వేరే దేశాలకి కనుక మనం ఆర్గానిక్ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయాలి అంటే సర్టిఫికేట్ జారీ చేసే అథారిటీ ఈ ఎపెడా అనే అథారిటీ. ఇది ఇప్పుడు నేను చెప్పిన 1985లో వచ్చిన చట్టం కింద ఏర్పాటు చేయబడింది. ఇది రెండవ చట్టము ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది. ఇక మూడవది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. 2006లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ చట్టం చేయడం జరిగింది. ఈ చట్టం కింద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఈ సంస్థనే సర్టిఫికేట్లు జారీ చేస్తుంది. సేఫ్ ఫుడ్డా కాదా, దీన్ని విక్రయించవచ్చా లేదా అనే నిర్ణయాలు కూడా ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ తీసుకుంటుంది. ఆ లోగో ఉన్న ఆహార ఉత్పత్తుల్ని మనము విక్రయించాల్సి ఉంటుంది. ఈ చట్టం కిందనే 2017లో ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించిన నియమాలు వచ్చాయి. దాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఆర్గానిక్ ఫుడ్స్ రెగ్యులేషన్ 2017 అంటాం. అంటే ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించిన రెగ్యులేషను 2017లో రూపొందించడం జరిగింది. ఇవి 3 చట్టాలు. దీంతో పాటుగా ఈ భారతదేశంలో ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలో నిర్ణయం చేస్తూ ఒక నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ పేరుతోటి కేంద్రమే ఒక డాక్యుమెంట్ తయారు చేసింది. నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే ఆర్గానిక్ ఉత్పత్తులు ఏ స్టాండర్డ్లో ఉండాలి, వాటికి సంబంధించిన నియమాలు ఏంటి అని దీంట్లో ఉంటాయి. ఇది నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ భాగంగా ఈ స్టాండర్డ్స్ని రూపొందించడం జరిగింది. ఈ రోజున ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి ఈ కీలకమైన చట్టాలు నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఒక 3 చట్టాలు, ఆ 3 చట్టాల కింద వచ్చిన నియమాలు, దాంతోపాటుగా నేషనల్ స్టాండర్డ్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో అవి కూడా అమల్లో ఉన్నాయి. నేలతల్లి కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం.